నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 65. ఆలేహ్య నీహార్ వైపు అడుగులు వేయబోతూ ఉండగా అక్కడ చూసింది పారిజాతని. ఆమె తనని ఇంకా చూడలేదు. వీళ్ళు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా వచ్చేయగలుగుతారో అసహనంగా అనుకుంది ఆలయ్య. ఆమె కళ్ళలో భావాన్ని చదివిన నీహార్ అందమైన తెల్లని పళ్ళవరస కనిపించేలా నవ్వాడు. ఆమె ఉడుక్కుంది. తన అవస్థ అతనికి నవ్వులాటగా ఉన్నందుకు. ఇప్పుడు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళడానికి లేదు. చిరు తన చేతిని పట్టుకుని నీహార్ దగ్గరికి తీసుకువెళ్లేలా చూసుకుంది. అతను ప్రిన్స్తో నవ్వుతూ మాట్లాడుతూ తనని పరిచయం చేస్తున్నట్టుగా పారిజాత కళ్ళబడేలా చేసింది. చేతిలో ఉన్న గిఫ్ట్లు వెంకీ జంటకి పక్క మండపంలో కూర్చున్న అతని చెల్లెలు ఆమె వరుడికి ఇచ్చేసి వచ్చి చిరు పక్కన కూర్చుంది. ఆలేహ్య, పారిజాత ఇక్కడికి ఎలా వచ్చిందో కనుక్కోవాలి. ఇక్కడ తెలిసిన వాళ్ళెవరితోనైనా ఆమెకు పరిచయం ఉంటే తన విషయం ఇట్టే తెలిసిపోతుంది. అందుకే మెల్లగా ఆమె పక్కన చేరింది. మీకు వెళ్ళివాళ్ళు ఏమవుతారు? అడిగింది పెదవుల మాటున ఆలేహ్య. ఆమె చూపు మాత్రం నీహార్ మీద ఉండడం గమనించింది పారిజాత. ఒక పెద్ద గిఫ్ట్ ప్యాకెట్ పట్టుకుని వచ్చి అందరితో కలుపుగోలుగా మాట్లాడితే చుట్టమో ఫ్రెండో అనుకుంటారు. రిచ్గా కనిపిస్తే ఎవరిని అడిగే సాహసం ఎవరూ చెయ్యరు. చిన్నగా నవ్వి చెప్పింది ఆలేహ్యతో పారిజాత. ఆమెకి అక్కడ ఎవరూ తెలియదని అర్థమై తేలికగా ఊపిరి పీల్చుకుంది ఆలేహ్య. సరే, నేను నా పని మీద ఉంటాను. మీ ప్రిన్స్ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ సేకరించగలనేమో చూస్తాను. పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్న నీహార్ని చూస్తూ అని లేచి నిలబడింది ఆలేహ్య. ఆల్ ది బెస్ట్. పెదవుల మాటున తనని విష్ చేసిన పారిజాత వైపు ఒకసారి చూసి చిన్నగా తల ఊపి నీహార్ వైపు అడుగులు వేసింది ఆలేహ్య. నాటకంలో మొదటి అంకం మొదలయ్యింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన బావని తను అందరి మధ్యలోనూ ట్రాప్ చేయాలి. అంటే తన బావని తనే సెడ్యూస్ చేయాలి. చూడాలి తన బావ తన చూపులకి లొంగుతాడో లేదో నవ్వుకుంటూ అనుకుంది ఆలేహ్య. కానీ ఒకటే సమస్య, ఎలా అడవి గుర్రంలాంటి నిహార్ని లొంగదీయడం? అతను నాటకం ఆడకూడదు, నిజంలా అనిపించాలి. అంటే నిజంగానే అతను స్పందించాలి. అది ముందే ఊహించాడు తన బావ. తను ఎలాంటి స్థితికి దిగజారాలో ముందే ఊహించాడు. అందుకే తనని ఆ గిల్ట్ నుంచి తప్పించాడు. పారిజాత నెరజాడ, స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాన్ని కాచి వడబోసిన స్త్రీ. నీహార్ నటనని ఇట్టే కనిపెడుతుంది. తను ఆమె స్వయంగా వస్తుందని ఊహించలేదు. దీపాంకుర్ దృష్టిని ఎలాగైనా మళ్లించొచ్చు, కానీ పారిజాత డేగకళ్ళని ఏమార్చడం చాలా కష్టం. అది గ్రహించింది కనుకే ఆలేహ్య తనని తాను ఆమె దృష్టిలో డబ్బు మనిషిగా ప్రొజెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బు కోసం ఎంతకైనా తెగించే అమ్మాయిగాను, ఎంత దూరమైనా వెళ్లే అత్యాశ ఉన్నదానిలాగాను నటించాలి. ఆమె మనసు అందుకు ఎదురు తిరిగింది. కానీ ఎదురుగా ఉన్నది పరాయి వ్యక్తి కాదు, తన బావ. తనని మనసా వాచా కర్మణ సొంతం చేసుకున్న తన టార్జాన్. ఆ ఆలోచనే ఆమె మనసులో ఉన్న సందేహాలని మాయం చేసేసింది. పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి. కాఫీ గ్లాస్ తీసుకుని అతని ముందుకు వెళ్లి నిలబడి చేతిని ముందుకు చాచింది. అప్పుడే ఫోన్ మాట్లాడడం పూర్తి చేసిన నీహార్ తన వైపే వయ్యారంగా అడుగులు వేస్తూ వస్తున్న తన చిట్టి మరదల్ని చూసి నవ్వాడు. కానీ ఆమె నవ్వలేదు. అతన్ని పరీక్షగా చూసింది. నుదుటి మీద పడుతున్న నల్లని వత్తైన జుట్టుని తన చేత్తో పక్కకి తప్పించి నుదుటిని ముద్దాడాలన్న బలమైన కోరికని అదుముకుంది ఆలేహ్య. అతను ఆమె చేతిలోని కప్ని అందుకున్నాడు. థ్యాంక్ యూ అన్నాడు తన మార్క్ అందమైన నవ్వు నవ్వుతూ. అందమైన అమ్మాయికి ఒక అందమైన అబ్బాయి థ్యాంక్స్ అలాగేనా చెప్పేది? అడిగింది గారంగా ఆలేహ్య. అతను కొద్దిగా కనుబొమ్మలు ముడిచి చూశాడు ఆమె వైపు. సాధారణంగా ఆలేహ్య అలా మాట్లాడుతూ తను థ్యాంక్ యూ చెప్పగానే సిగ్గుమిళితమైన అందమైన నవ్వు నవ్వుతుంది. సరిపోయింది, థ్యాంక్ యూ చెప్పడం అలాగా అంటే ఇప్పుడు మొహం చిట్లిస్తున్నారు, వస్తా అని విసురుగా అక్కడి నుంచి వెళ్లబోయింది ఆలేహ్య. ఇద్దరు అతిథులు కూర్చున్న ప్లేస్ నుంచి కొద్దిగా దూరంలో ఉన్నారు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. ఒక పక్క నుంచి పురోహితులు పెళ్లి మంత్రాలు చదువుతుంటే వధూవరులు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. అవసరమైనప్పుడల్లా భాజా భజంత్రీలు మోగుతున్నాయి. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం అది.
యువ హృదయాల్లో ఎన్నెన్నో ఆశలను పుట్టిస్తున్న అందమైన వాతావరణం. వధూవరులు ఒకరివైపు ఒకరు వరచూపులు చూసుకుంటూ తమ పూజ నిర్వహిస్తుంటే అది చూస్తున్న కుర్ర హృదయాలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ తాము కూడా త్వరలో అక్కడికి చేరుకునే రోజు కోసం ఎదురు చూస్తున్న సమయం అది. నిహార్ చప్పున ఆలహ్య చెయ్యి పట్టుకున్నాడు. ఆమె అలా తిరిగినప్పుడు తెల్లని ఆమె నడుము ముప్పు నిహార్ కళ్ళబడింది. ఇంతమందిలో చెయ్యి పట్టుకుంటే ఎలా? కొంచెమైనా భయం లేదా? వెనక్కి తిరిగి కవ్వింపుగా అడిగింది. అందమైన ఆమె తడిదేరిన లేత గులాబీ రంగు పెదాలు అల్లరిగా విచ్చుకున్నాయి. విచ్చుకున్న ఆమె పెదవుల మధ్య నుంచి కనిపించకుండా ఉన్న తెల్లని ముత్యాల్లాంటి పళ్ళు అతని నరాలని జివ్వుమనిపించాయి. ఆమె తన చేతిని విడిపించుకునే ప్రయత్నమేమీ చేయలేదు. పైగా అతనికి మరింత దగ్గరగా జరిగింది. మాట్లాడకుండా అతని కళ్ళలోకి చూసింది నవ్వుతూ తల పైకెత్తి. ఆ నవ్వులో సవాలుంది, కవ్వింపుంది. అతను తనని తాను పూర్తిగా మర్చిపోయాడు. నువ్వు నాదానివాలేహ్య. 10 మందిలో నీ చెయ్యి పట్టుకోవడానికి నేను సందేహించే పని లేదు. భయపడే పని అంతకన్నా లేదు. చెయ్యి మాత్రమేనా? అతను కవ్వింపుగా చూస్తూ ఆమె నడుము మీద చెయ్యి వేయబోయాడు. ఆమె చటుక్కున్న 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె ఎంత ఎక్సైట్ అయిందంటే శ్వాస వేగం హెచ్చి ఎగసిపడింది. పెదాలు అదురుతుంటే అతని చూపులలో ఇంటిమసీ తట్టుకోవడానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. తాను అతన్ని సెడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తోందా, లేక అతని చేతుల్లో తనే సెడ్యూస్ అవుతోందా? ఆమెకి అర్థం కాలేదు. ఆలు, ఈ క్షణం నిన్ను నా భుజం మీద వేసుకుని ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నాకు నచ్చినట్టుగా నిన్ను తలని వంచి ఆమె చెవిలో చెప్పాడు. ఆమె మొహం సిగ్గుతో ఎర్రగా మారింది. వారినే గమనిస్తున్న పారిజాత కళ్ళలో ఆశ్చర్యంతో పాటుగా ఆనందం కూడా తళుక్కుమంది. ఈ అమ్మాయి తమకి బాగా పనికి వస్తుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయితో తమ పని సాధించొచ్చు. ఆ ఎస్టేట్ ధనుష్ కోటి సంపాదిస్తే వాడిని ఎలాగో మాయ చేసి చంపి దీపాంకుర్తో తను సెటిల్ అయిపోవచ్చు. అందుకు ఈ ఆలేహ్య మంచి సాధనంగా దొరికింది. ఆ ప్రిన్స్ మీదకి ఎగదొస్తే ఆమె ద్వారా మరింత డబ్బుని తను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని రహస్యాలు తను తెలుసుకుని తన గుప్పిట్లో పెట్టుకుని తాను చక్రం తిప్పొచ్చు. ఆ శంకరంగాడు వేస్ట్గాడు. అటు ధనుష్ కోటిని ఇటు దీపాంకుర్ని తన గుప్పిట్లో పెట్టుకుని తాను అనుకున్నది సాధించడానికి ఆలహ్య కన్నా మంచి సాధనం ఎక్కడుంటుంది? మనసులోనే ఆనందంగా నవ్వుకుంది పారిజాత. కొంత సమయం గడిచాక ఆలహ్య ఆమె దగ్గరికి తిరిగొచ్చింది. ఆమె మొహం విజయగర్వంతో మెరిసిపోవడం గమనించిన పారిజాత ఆసక్తిగా చూసింది ఆమె వైపు. ఈ రాత్రి నేను మీ ప్రిన్స్తో తన ఇంటికి వెళ్ళబోతున్నాను, కన్ను గిట్టి చెప్పింది ఆలేహ్య. చాలా స్పీడ్గా ఉన్నావు ఆలేహ్య, అంది పారిజాత నవ్వుతూ. మరొక గంటలో బయలుదేరుతాను. ఇక అక్కడ ఉండవలసిన పని లేదు. వచ్చిన పని పూర్తయింది, చెప్పింది నవ్వుతూ ఆలేహ్య. నేను కూడా బయలుదేరుతాను. నీ డబ్బు నీకు రేపు ఉదయానికి సగం అమౌంట్ అందుతుంది. వచ్చే వ్యక్తి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకుని వస్తాడు నీ దగ్గరికి. కానీ ఆ డబ్బాలలో ఫుడ్ ఉండదు, డబ్బు ఉంటుంది. జాగ్రత్తగా లెక్క పెట్టుకో. ఇప్పుడు ప్రిన్స్ నుంచి నువ్వు తెలుసుకున్న విషయం చెప్పు, అంది సీరియస్గా పారిజాత. నేను రేపు నిహార్తో ఊరు వెళ్తున్నాను. ధ్రువ్, నభల పెళ్లి కుదిరింది. అక్కడ ప్రిన్స్ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుంటాను. అతను ఏం చేయదలుచుకున్నాడు? అసలు అమ్మమ్మ మనవరాలని కనుక్కున్నాడా? కనుక్కుంటే వాళ్ళెవరు అన్న సందేహాలు మనకి తీరాలి కదా, చెప్పింది ఆలేహ్య. గుడ్. ఎన్నింటికి బయలుదేరుతావు? అడిగింది పారిజాత. తెలీదు, కానీ మధ్యాహ్నం లోపుగా అక్కడ ఉండాలి. అమ్మమ్మని తెలిసిన వాళ్లతో ఊరు పంపించి నభపిన్ని బాబాయిలని తీసుకుని నిహార్తో వెళ్తున్నాను. ఎప్పటికప్పుడు మీకు ఫోన్ చేస్తాను. ఈ విషయాలు మీరు దీపాంకర్కి చెప్పండి. నాకెందుకు మీతో మాట్లాడితే నా అక్కతో మాట్లాడినట్టుగా ఉంది, ఆమె చేతిని తీసుకుని మృదువుగా వత్తుతూ చెప్పింది ఆలేహ్య. ఆనందంగా నవ్వింది పారిజాత. రోగి వైద్యుడు కూడా పాలే కోరితే ఇక సమస్య ఏముంది? పారిజాత మొహంలో భావాలు చూసి ఆలేహ్య మనసులోనే నవ్వుకుంది. రేపు ఉదయం 7 గంటలకి నీ డబ్బు నీకు అందుతుంది, ఓకేనా? అప్పటికొచ్చేస్తావా? కొంటిగా అడిగింది పారిజాత. లోపల కోపంతో పళ్ళు కొరికింది, కానీ పైకి మాత్రం అందంగా సిగ్గుపడింది ఆలేహ్య. అమ్మమ్మ లేవకుండానే ఇంటికి చేరుకోకపోతే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది, చెప్పింది. ముందుగా ఆలేహ్య లేచి బయటికి నడిచింది. ఆమెని నిహార్ ఫాలో అవ్వడం గమనించి చిన్నగా నవ్వుకుంది పారిజాత. ఆడదాని ఓరచూపుకి పడనివాడెవడు అనుకుంది నవ్వుకుంటూ. నిహార్ ఆలేహ్యల మధ్య ఉన్న ప్రేమబంధం తాలూకా శక్తి తెలియని పారిజాత మెల్లగా లేచి వాళ్ళని అనుసరించింది.
కార్ని కొంచెం దూరంలో పార్క్ చేశాడు నిహార్. అక్కడ చీకటిగా ఉండడంతో అతని చేతిని గట్టిగా పట్టుకుని నడుస్తుంది ఆలేహ్య. అతను కారు దగ్గరికి చేరుకోగానే ఆమెని విసురుగా కార్కి అదిమి పెట్టి తాను ఆమెకి అడ్డుగా నిలబడ్డాడు. అతని పక్క నుంచి వెనుకకి చూసిన ఆలేహికి చాటుగా తమనే గమనిస్తూ నిలబడిన పారిజాత కనిపించింది. ఒళ్ళు మండిపోయింది ఆమెకి. బొత్తిగా పెరవట్లా ఉంది. మరీ తన ఎదురుగా బావతో ఇంటిమేటుగా ఎలా ఉండడం? సందేహించింది ఆలేహ్య. ఆమెకి ఆలోచించే అవకాశం ఇవ్వలేదు నిహార్. మెల్లగా తన తరాన్ని కిందికి వంచాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.